స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావిస్తోందని చెప్తున్నారు. మున్సిపాలిటీలతో ప్రారంభించి పంచాయతీలతో ఎన్నికలు ముగించేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ కు సమాచారం పంపిందంటున్నారు. ప్రభుత్వం ఇంత హడావిడిగా ఎన్నికలు జరిపించాల్సిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ అంటున్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుగుతోంది. అక్టోబర్ 3న ఈ ప్రక్రియ పూర్తవుతుందంటున్నారు. ఆ రోజు కొత్త ఎన్నికల జాబితా ప్రకటిస్తారని, ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడానికి బలమైన కారణం ఉంది. అక్టోబర్లో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వస్తే ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందనే ఆలోచనతోనే ప్రభుత్వం పాత ఓటర్ల జాబితా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాలకు 4 నెలల క్రితమే గడువు పూర్తవగా జెడ్పీ, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలకు త్వరలో గడువు ముగియనుంది. దీంతో సెప్టెంబర్లో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అక్టోబర్ వరకు ఎన్నికలు నిర్వహించకపోతే కొత్త ఓటర్ల జాబితాతో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు చేయాల్సి ఉంటుందని, దీనికి మరో 3-4 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలను ముగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుండగా ఇంతవరకు కొత్తగా ఏ ఒక్కరికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయలేదంటున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో కొంత ఇబ్బంది తలెత్తుతుందని టీడీపీ కూటమి కార్యకర్తలు ఆందోళన చెందుతుండగా వచ్చే నెలలో పింఛన్ల దరఖాస్తులు స్వీకరించి కొత్తవి మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లో తొలి వారంలో అన్ని ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని, 2 లేదా 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వారంలో జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు, చివరి వారంలో పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేస్తారని అంచనా. ఒక్కో ఎన్నికకు సుమారు 20 రోజులు పడుతుందని, ఈ విధంగా అక్టోబర్ 15 లేదా 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ స్పీడ్కు పెంచిన బీసీ రిజర్వేషన్ అంశం అడ్డుగా నిలిచే పరిస్థితి ఉందని భయం వ్యక్తమవుతుంది. ఈ విషయంలో న్యాయపరంగా చిక్కులెదురైతే ఏం చేయాలన్న దానిపైన ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, అవసరమైతే ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు.